మీరు చాలా సార్లు వినుంటారు గదా! నేను ఇన్ని పిప్స్ క్యాప్చర్ చేశాను, అన్ని పిప్స్ ఎస్ఎల్ పెట్టుకున్నాను, ఇన్ని పిప్స్ టీపీ తీసుకున్నాను. అసలు ఇక్కడ పిప్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ పిప్స్? నేను 200 దగ్గర ఎగ్జిక్యూట్ చేశాను. కానీ నా ఆర్డర్ అనేది 204 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. అసలు ఎందుకు అలా జరిగింది? అసలు వాట్ ఆర్ స్ప్రెడ్స్? అసలు ఈ గోల్డ్ స్పాట్ వర్సెస్ యూఎస్ డాలర్ అంటే ఏంటి? అసలు ఈ ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది? మన ట్రేడ్ అనేది ఎన్ని పిప్స్ మన డైరెక్షన్‌లో వెళ్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? అసలు లాట్ సైజ్ అంటే ఏంటి? స్ప్రెడ్స్ అంటే ఏంటి? కమిషన్స్ అంటే ఏంటి? హలో ట్రేడర్స్! వెల్కమ్ టు డే 2 ఆఫ్ లెర్నింగ్ ఫారెక్స్ ట్రేడింగ్ ఫ్రమ్ జీరో. అసలు కరెన్సీ పేర్స్ అంటే ఏంటి? వాటిని ఎలా రీడ్ చేయాలి? అవి ఎన్ని పిప్స్ అయితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? పిప్స్ అంటే ఏంటి? ఒక ప్రాపర్ బ్రోకర్‌ని ఎలా చూస్ చేసుకోవాలి? మార్కెట్‌లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్స్ ఏంటి? లాట్ సైజ్ ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అసలు కరెన్సీ పేర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ జీబీపీ? వాట్ ఈస్ జేపీవై? దీన్ని మీకు ఇక్కడ కాదు, డైరెక్ట్ చార్ట్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా పదండి. కమింగ్ టు ది ట్రేడింగ్ వ్యూ. బ్రిటన్ వర్సెస్ జేపీవై అంటే ఏంటి? ఈ బ్రిటన్ అనేదేమో మనకి బేస్ కరెన్సీ, ఈ జేపీవై అనేదేమో మనకి కోడ్ కరెన్సీ. ఇక్కడ ప్రైస్ రన్ అవుతుందా? అసలు ఈ ప్రైస్ దేంది? జీబీపీదా జేపీవైదా? రెండు తప్పే. ఇట్స్ ఎ కోరిలేషన్ బిట్వీన్ ద టూ ప్రైజెస్. అంటే ఎట్లా అంటే ఈ ప్రైస్ అన్నది ఈ టూ కరెన్సీస్ మధ్య రిలేషన్ అనమాట. మీకు దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1 జీబీపీ కావాలంటే మీకు మార్కెట్లో 214.8 జేపీవై ఇవ్వాలి కరెంట్ ప్రైస్ ప్రకారంగా. దీంట్లో మనకి జీబీపీ అనేది స్టాండర్డ్ కదా, దాని వాల్యూ ఎప్పుడు 1 ఉంటుంది. బేస్ కరెన్సీ వాల్యూ ఇస్ ఆల్వేస్ 1. ఇక్కడ 1 జీబీపీ ఈక్వల్స్ టు కరెంట్ ప్రైస్ ఎంత మార్కెట్లో 214.8. మీరు 1 జీబీపీ పర్చేస్ చేయాలంటే మీరు 214.8 జేపీవై ఇవ్వాలి. సేమ్ ఇలానే బిట్ కాయిన్ చూసుకోండి, గోల్డ్ చూసుకోండి, యూఎస్డి జేపీవై, సిల్వర్, ఎవ్రీథింగ్ అన్నిట్లో బేస్ కరెన్సీ కోడ్ కరెన్సీ ఇది అనేది కామన్. సరే మీకు దీన్ని డీటెయిల్ అని గోల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కమింగ్ టు ది గోల్డ్ స్పాట్ వర్సెస్ యూఎస్ డాలర్. మనకి మార్కెట్లో 1 XAU ఈక్వల్ టు 1 ounce ఆఫ్ గోల్డ్. అంటే మీరు 1 ounce ఆఫ్ గోల్డ్ పర్చేస్ చేయడానికి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ప్రకారంగా $4,200 ఇవ్వాలి. 1 ounce ఆఫ్ గోల్డ్ అంటే ఎంత? 1 ounce ఆఫ్ గోల్డ్ ఈక్వల్ టు 28 grams. అంటే మీరు మార్కెట్లో 28 grams ఆఫ్ గోల్డ్ పర్చేస్ చేయాలంటే $4,200 ఇవ్వాలి. అప్రాక్సిమేట్లీ 4,17,000. అసలు గోల్డ్ ఎందుకు ట్రేడ్ చేయాలి? గోల్డ్ ఈజ్ అ సేఫెస్ట్ సెట్. మనకి గ్లోబల్లో ఏ క్రైసిస్ వచ్చినా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్లోకి డైవర్ట్ అయిపోతాయి. దాంట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరు గోల్డ్లోనే ట్రేడ్ చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది మనకి ఈ డాలర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మనకి డాలర్ పెరిగే కొద్దీ గోల్డ్ తగ్గుతుంది, గోల్డ్ పెరిగే కొద్దీ డాలర్ తగ్గుతుంది. సో మనకు గోల్డ్లో లిక్విడిటీ ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాదు. కమింగ్ టు పిప్స్. అసలు పిప్స్ అంటే ఏంటి? పిప్స్ ఆర్ నథింగ్ బట్ పర్సంటేజ్ ఇన్ పాయింట్. దీన్ని మీకు సింపుల్గా చెప్పాలంటే మనం జనరల్గా డిస్టెన్స్ని సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ ఇలా ఎలా అయితే కొలుస్తామో అలానే మన ఫారెక్స్ ట్రేడింగ్లో కూడా చేంజ్ ఇన్ ప్రైస్ని పిప్స్లో కొలుస్తాం. పిప్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? పర్సంటేజ్ ఇన్ పాయింట్స్. అసలు మన పేర్స్లో ఈ పిప్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మీకు గోల్డ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని గోల్డ్ కరెంట్ ప్రైస్ ఎంత? $4,218.5. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ ఎప్పుడైతే ఒక నెంబర్ ఇంక్రీజ్ అవుతుందో అంటే 4218.6 అంటే గోల్డ్ 1 pip అప్ అయిందని. ఎప్పుడైతే ఈ ప్రైస్ 4218.4కి వెళ్తుందో 1 pip డౌన్ అయిందని. సో ఎవ్రీ $0.1 మూమెంట్ ఈక్వల్స్ టు 1 pip. మన కరెంట్ ప్రైస్ ఎప్పుడైతే 4219 రీచ్ అవుతుందో అంటే గోల్డ్ అనేది 10 pips అప్ అయిందంటాం. అంటే అక్కడ $1 మూమెంట్ అయింది 18 నుంచి 19కి. సేమ్ అదే ప్యాటర్న్లో మనకు ప్రైస్ ఎప్పుడైతే 4217 రీచ్ అవుతుందో గోల్డ్ 10 pips డౌన్ అయిందంటాం. అందరికి గోల్డ్లో పిప్స్ క్లియర్ అయింది అనుకుంటున్నా. సో మీరు గోల్డ్లో ఒకవేళ 0.01 లాట్ యూజ్ చేశారనుకోండి, మీకు 10 pips మూమెంట్కి $1 ప్రాఫిట్ వస్తుంది. 0.1 లాట్ యూజ్ చేశారనుకోండి 10 pips మూమెంట్కి $10 వస్తుంది. స్టాండర్డ్ లాట్ 1 యూజ్ చేశారనుకోండి $100 ప్రాఫిట్ వస్తుంది. ఇది గోల్డ్ లాట్ సైజ్ క్యాలిక్యులేషన్. ఈ పిప్స్ క్యాలిక్యులేషన్ అనేది అన్నిటికీ సేమ్ ఉంటుందా? ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీకు ఏదైనా పేర్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. జీబీబీ యూఎస్డి. జీబీబీఎస్లో కరెంట్ ప్రైస్ ఎంత? 1.34131. మన కింద అక్కడ గోల్డ్ ప్రైస్ ఏముండే? 4218.5 ఉండే. కానీ ఇక్కడ మన పేర్లో చూసుకోండి ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకు పాయింట్ ముందు 4 digits ఉంది, కానీ ఇక్కడ మనకు పాయింట్ తర్వాత 5 digits ఉన్నాయి. మనకు దీంట్లో పిప్స్ ఎలా కన్సిడర్ చేస్తామంటే పాయింట్ తర్వాత ఆల్వేస్ చెక్ ఫర్ ది 4th digit. అంటే ఇక్కడ ఈ 3 1.34141 ఇది ఎప్పుడైతే ఒక నెంబర్ ఇంక్రీజ్ అవుతుందో మార్కెట్ అనేది 1 pip అప్ అయినట్టు. లేదు, ఈ ప్రైస్ ఎప్పుడైతే 1.34121 అవుతుందో 1 pip డౌన్ అయినట్టు. మనం పేర్స్లో ఎప్పుడు పాయింట్ తర్వాత ఉన్న 4th వాల్యూని కన్సిడర్ చేస్తాం. ఇది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన పేజ్లో పిప్స్ ఫ్లక్చువేషన్ అంటే దాని బేస్ ప్రకారంగా ఉంటుంది.
మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ పాయింట్ తర్వాత ఉన్న 4th డిజిట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో పిప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఎప్పుడైతే తగ్గుతుందో పిప్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. ఇది ఎప్పుడు కరెన్సీ పేర్స్లో. మనకి జేపీఐ అదొక ఎక్సెప్షన్, ఎందుకంటే దాని ప్రైస్ చూసుకోవచ్చు మీరు. జేపీఐలో మనకు 4 డిజిట్స్ ఉండవు. జేపీఐ పేర్స్ ఏదైనా 3 డిజిట్స్తోనే ఉంటాయి. అంటే మనం పాయింట్ తర్వాత 3rd డిజిట్ని కన్సిడర్ చేస్తాం దానికి. ఇప్పుడు దీని కరెంట్ ప్రైస్ చూసుకోండి 214.812. అంటే మనం ఈ 3rd డిజిట్ని కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఇది ఇంక్రీజ్ అయితే పిప్స్ ఇంక్రీజ్ అయినట్టు. ఇది ఎప్పుడంటే 812 నుంచి 812కి వెళ్ళినా 2 పిప్స్ డిక్రీజ్ అయినట్టు. ఫైనల్లీ గోల్డ్. ఇది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. లాట్ సైజ్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: మైక్రో, మినీ, స్టాండర్డ్. మైక్రో అంటే 0.01, మినీ అంటే 0.1, స్టాండర్డ్ అంటే 1 లాట్. చాలా మంది బీటీసీ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ బీటీసీలో ఒక్కటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. $100 ప్రైస్ మూవ్ అయిందంటే అది 10 పిప్స్ వెళ్ళినట్టు. అంటే మన బీటీసీ ప్రైస్ చూసుకుంటే కరెంట్ బీటీసీ ప్రైస్ ఎంత? 64,629. ఇది మనకి ఎప్పుడైతే 64,729 అవుతుందో మార్కెట్లో $100 మూవ్మెంట్ జరిగింది. అంటే బీటీసీ అనేది 10 పిప్స్ అప్ అయింది. మీరు ట్రేడ్ చేసే పేరుని బట్టి మీ పిప్స్ అనేవి ఉంటాయి. గోల్డ్లో ఒక విధంగా ఉంటాయి, కరెన్సీ పేర్స్లో ఒక విధంగా ఉంటాయి, క్రిప్టోలో ఒక విధంగా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్. మన కరెన్సీ పేర్స్లో 3 టైప్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్ ఉంటాయి: మేజర్, మైనర్, ఎగ్జాటిక్. మేజర్ అంటే ఏం లేదన్నా, సింపుల్గా యూఎస్డి ఉన్న పేర్స్ అన్ని మేజర్. అంటే డాలర్తో కోరిలేషన్ ఉన్న పేర్స్ అన్ని మేజర్ పేర్స్. యూరో యూఎస్డి, జీబీబీ యూఎస్డి, యూఎస్డి జేపీవై, యూఎస్డి సిహెచ్ఎఫ్, ఏడి యూఎస్డి, ఎక్స్ఐ యూఎస్డి, బీటీసీ యూఎస్డి. అంటే వీటిలో వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు మైనర్ పేర్స్. మైనర్ పేర్స్ అంటే ఏవి? వెయిట్లో అయితే యూఎస్డి రిలేషన్ ఉండదో వాటిని మైనర్ పేర్స్ అంటాం. వీటిలో వాల్యూమ్ ఉంటుంది, కానీ కంపేర్ టు మేజర్ పేర్స్ మైనర్ పేర్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. దాంట్లో జీబీపీ జేపీవై, యూరో జీబీపీ, యూరో జేపీవై, ఏయుడి జేపీవై, ఇట్లా కొంచెం డెవలప్డ్ నేషన్స్ ఉన్న కరెన్సీ పేర్సే, కానీ వాటిలో వాల్యూమ్ తక్కువ ఉంటుంది. ఎగ్జాటిక్ పేర్స్. ఇవి ఎలాంటి పేర్స్ అంటే హై రిస్క్ పేర్స్, ఎందుకంటే వీటిలో వాల్యూమ్ ఉండదు, లిక్విడిటీ ఉండదు, మార్కెట్లో ఎవరు ట్రేడ్ చేయరు వీటిని మ్యాక్సిమం. ఇవి డెవలపింగ్ నేషన్ కంట్రీస్ పేర్స్ అనమాట. ఇప్పుడు చూసుకోండి, యూఎస్డి ఐఎన్ఆర్, యూఎస్డి మెక్సికో, యూఎస్డి ట్రాయ్, యూఎస్డి జార్, ఇలాంటి డెవలపింగ్ నేషన్స్వి కరెన్సీ పేర్స్. ఇవి చాలా హై రిస్క్. మీకు దీంట్లో ప్రాపర్ లిక్విడిటీ అనేది దొరకదు. అసలు స్ప్రెడ్స్ అంటే ఏంటి మీకు దీన్ని అర్థమై చెప్పండి. చార్ట్ మీద చెప్తా పదండి. గోల్డ్ చార్ట్ తీసుకుందాం. సపోజ్ గోల్డ్లో బై చేశారు, మీ ఎంట్రీ అనేది 4202 దగ్గర ఉండాలి, కానీ మీ ఆర్డర్ ఇక్కడ 4205 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. మధ్యలో 3 పిప్స్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? దిస్ నథింగ్ విత్ ద కమిషన్ చార్జెడ్ బై ద బ్రోకర్. ఇది ఒక్కొక్క బ్రోకర్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్నిట్లో 7 to 8 పిప్స్ ఉంటుంది, కొన్నిట్లో 3 to 4 పిప్స్ ఉంటుంది. ఇంట్లో మళ్ళీ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, రా, స్టాండర్డ్ అని. ఈ అకౌంట్స్ మొత్తం కంప్లీట్ బ్రోకర్ మీద నేను ఒక సపరేట్ వీడియో ఇస్తాను. నేను నా పర్సనల్గా అయితే ఫార్ట్రస్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నాను. ఇట్స్ ద బెస్ట్ బ్రోకర్. దీంట్లో మీకు చాలా అంటే చాలా తక్కువ స్ప్రెడ్స్ ఉంటాయి. నేను దీన్ని ప్రమోషన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇవ్వ. మీరే నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసి ఫార్ట్రస్ ఎఫెక్ట్స్ అని మీకు నచ్చితేనే అకౌంట్ క్రియేట్ చేసుకొని వాడండి. ఇది మీకు సింపుల్గా డెఫినేషన్ టర్మ్స్లో కావాలంటే మీ ఆస్క్ ప్రైస్కి బిడ్ ప్రైస్కి మధ్య ఉండే డిఫరెన్స్. ఈ స్ప్రెడ్స్ అన్నవి ఎంత తక్కువ ఉంటే మీ బ్రోకర్ అన్నది అంత తక్కువ కమిషన్ ఛార్జ్ చేస్తున్నట్టు. చూడండి, స్ప్రెడ్ డిపెండ్స్ అపాన్ ద బ్రోకర్ యూ చూస్. లోవర్ స్ప్రెడ్ ఈక్వల్ టు లోవర్ కాస్ట్ పర్ ట్రేడ్. అంటే సేమ్ మీరు ఇండియన్ మార్కెట్లో కమిషన్ అంటారు కదా, దీంట్లో మనం స్ప్రెడ్స్ అంటాం. మేము అప్పుడే రియల్ క్యాపిటల్తో ట్రేడ్ చేద్దాం అనుకోవట్లేదు, మార్కెట్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాం. అలా ఉన్న వాళ్ళకి ఫండింగ్ అకౌంట్స్ ఇస్ ద బెస్ట్ చాయిస్. మీరు ఫండింగ్ అకౌంట్స్ కూడా ఏదో 50K, 100K, 200K ఇట్లాంటి అకౌంట్ తీసుకోవాల్సిన పని. జస్ట్ ఒక స్మాల్ అకౌంట్ 5K, 10K చాలు, అంతకుమించి అవసరం లేదు. స్టార్ట్ స్మాల్. మీరు స్కిల్స్ బిల్డ్ చేసుకున్న ఒక ఆటోమేటిక్ అకౌంట్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. ఈ అకౌంట్స్ మీద మీరు జస్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూషన్స్ ఏంటి, అసలు ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, జస్ట్ స్టార్ట్ లర్నింగ్ ఫ్రమ్ స్మాల్. ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది వీడియో, టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ ఫారెక్స్. మనకు మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి: మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్ ఆర్డర్. మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి? ఇన్స్టెంట్ ఎగ్జిక్యూషన్. మీరు ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ చేశారు మీ స్ప్రెడ్స్ని బేస్ చేసుకొని ఆ ట్రేడ్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. లిమిట్ ఆర్డర్, స్టాప్ ఆర్డర్, ఈ రెండు డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. మనకు మార్కెట్ అనేది ఇలా మూవ్ అవుతుంది. మీరు ఇక్కడ బై చేద్దాం అనుకుంటున్నారు ప్రైస్ ఈ రేంజ్కి వచ్చినప్పుడు, కానీ మీకు అయితే పని ఉంది, లేదు మీరు మార్కెట్ ఆ టైంలో అవైలబుల్గా ఉండలేరు. సో ఇక్కడ మీరు ఒక ఆర్డర్ పెడతారు. మీ కరెంట్ ప్రైస్ ఇక్కడ ఉంటే మీరు కరెంట్ ప్రైస్ కింద పెట్టేదాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. ఇక్కడ మీరు ఒక బై లిమిట్ ప్లేస్ చేస్తారు. మీ ఎంట్రీ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, మీ ఎస్ఎల్ అనేది కూడా మీరు ఆటోమేటిక్గా మీరు ఎంతగానో అంత పెట్టుకోవచ్చు. ఇది మీ సైడ్ నుంచి మీ వర్క్ అంతా మీ బ్రోకర్ కంప్లీట్ చేస్తుంది. మీరు అక్కడ చేయాల్సిన పని ఏం లేదు, మొత్తం ఆటోమేటిక్గా అయిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ బై లిమిట్ ఆర్డర్ పెట్టారనుకోండి, దానికి ఎస్ఎల్ ఇంత, టీపీ ఇంత పెట్టారనుకో, మీ ఒకవేళ మీ ట్రేడ్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అవుతుంది, టీపీ దాకా వెళ్ళిపోతుంది. దిస్ నథింగ్ బట్ బై లిమిట్. సేమ్ ఇదే సెల్ సైడ్ కూడా. మీరు ఎప్పుడైతే మార్కెట్లో సెల్ చేస్తారో ఇక్కడ మీ సెటప్ అనేది ఫామ్ అయినప్పుడు మీరు మార్కెట్లో అవైలబుల్గా లేని టైంలో మీరు ఒక సెల్ లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. లేదు ఇట్లా న్యూస్ టైంలో ఇట్లా హై ఇంపాక్ట్ ఉన్నప్పుడు మీ పెండింగ్ ఆర్డర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇక్కడ మీ సెల్ లిమిట్ ప్లేస్ చేసినప్పుడు ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్కి వచ్చిందో ఇక్కడ ట్యాప్ అయినప్పుడు మీ ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఆటోమేటిక్గా మీరు ప్రీ డిఫైన్గా ఎస్ఎల్టీపీ అనేది పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మరి మార్కెట్ మీ సైడ్ వెళ్ళింది అనుకోండి, మీ టీపీ హిట్ అయిపోతుంది. లిమిట్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ ద ఆర్డర్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ బిలో ద కరెంట్ ప్రైస్. కరెంట్ ప్రైస్ కన్నా తక్కువ.
కమింగ్ టు బై స్టాప్స్, ఇది మనకు మేజర్గా న్యూస్ టైంలో చాలా యూజ్ అవుతుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీ కరెంట్ ప్రైస్ అన్నది ఇక్కడ ఉంది. మనం మార్కెట్లో ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయినప్పుడు మేము ఎంట్రీ తీసుకుందాం అనుకో, సింపుల్ యూ ప్లేస్ బై స్టాప్ ఆర్డర్ ఇయర్. మార్కెట్ ఎప్పుడైతే హై బ్రేక్ చేసి కమింగ్ టు బై స్టాప్స్ ఆర్ నథింగ్ బట్ కరెంట్ ప్రైస్ కన్నా హై పెట్టినప్పుడు అవే బై స్టాప్స్. మార్కెట్ అనేది కరెంట్ ప్రైస్ ఇక్కడ 4213 దగ్గర ఉంది, మీ ఆర్డర్ అనేది 4220 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో సింప్లీ యూ ప్లేస్ బై స్టాప్ ఆర్డర్ హియర్. మార్కెట్ ఎప్పుడైతే దీన్ని బ్రేక్ అవుతుందో మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సేమ్ లిమిట్ ఆర్డర్ లాగానే దీంట్లో కూడా మీరు ప్రీ డిఫైన్ ఎస్ఎల్టీపీ అనేది ఫిక్స్ చేసేసుకోవచ్చు. మార్కెట్ ఎప్పుడైతే మన లెవెల్ని ట్యాప్ అవుతుందో ఆర్డర్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. సేమ్ సెల్ సైడ్ కూడా ఒకవేళ మీరు మార్కెట్ సెల్ చూసారనుకోండి, 4213 దగ్గర మన కరెంట్ ప్రైస్ ఉంది కదా, సేమ్ ఇప్పుడు 4196 దగ్గర మీరు సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ లోన్ ఇలా బ్రేక్ అవుతుందో మీ ఆర్డర్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సేమ్ దీనికి కూడా ప్రీ డిఫైన్ ఎస్ఎల్టీపీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ స్టాప్. బ్రీఫ్గా చెప్తున్నా, మనకు మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్ ఆర్డర్స్. ఈ మార్కెట్ ఆర్డర్ ఇన్స్టెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, మీరు ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడ. లిమిట్ ఆర్డర్ కరెంట్ ప్రైస్కి బిలో. స్టాప్ ఆర్డర్స్ కరెంట్ ప్రైస్కి అబోవ్. కరెంట్ ప్రైస్కి అబోవ్ ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్స్ అన్ని స్టాప్ ఆర్డర్స్. కరెంట్ ప్రైస్ బిలో ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్స్ అన్ని లిమిట్ ఆర్డర్స్. బై స్టాప్, బై లిమిట్, సెల్ లిమిట్, సెల్ స్టాప్, అంతే. నేనైతే చాలా బేసిక్స్ నుంచి కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మార్కెట్ ఒక కంప్లీట్ బిగినర్కి ఎలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్పాలో, నేను ఏ మిస్టేక్ చేశాను, నాకు ఏవైతే స్టార్టింగ్ అర్థం కాలేదో నేను ఆ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చి మార్కెట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే చాలు. నేను నెక్స్ట్ వీక్ రాబోయే పార్ట్లో మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ గురించి, ప్రైస్ యాక్షన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.